హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. అది ఉత్తరప్రదేశ్లోని సంబల్ జిల్లా. ఆ జిల్లా ఏఎస్పీ అనుకృతి కారులో వెళ్తున్నారు. కారు దొంగతనాలు కంటిన్యూగా జరుగుతున్నాయి. వాటిపై ఏఎస్పీ అనుకృతి చాలా దృష్టి పెట్టారు. ఆ దొంగతనాల గురించి ఆమె ఆలోచిస్తూ కారులో వెళ్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఏం కనిపెట్టారంటే ఈ కారు చోరీలన్నీ ఒకే ప్యాటర్న్లో జరుగుతున్నాయని. మొదట దొంగలు ఒక కారులో వస్తారు. వారికి అనువుగా అనిపించిన కారును దొంగిలిస్తారు. ఒక కారులో వచ్చిన దొంగలు ఆ తర్వాత 2 కార్లలో వెళ్తుంటారు. ఆ విషయమే ఆలోచిస్తూ అనుకృతి కారులో వెళ్తున్నారు. అప్పుడు రాత్రిపూట మంచు కురుస్తోంది. సరిగ్గా రోడ్డు కూడా కనిపించట్లేదు. అందువల్ల కారు నెమ్మదిగా వెళ్తోంది. ఆ కారులో ఉన్న గన్మెన్ కిటికీ నుంచి తల బయటకు పెట్టి చూస్తున్నాడు. అప్పుడు 2 కార్లు జప్పున ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయాయి. ముందు స్కార్పియో వెళ్ళగా దాని వెనక ఈకో వాహనం వెళ్ళింది. ఇంత రాత్రి ఇంత పొగమంచులో ఈ 2 కార్లు ఇంత వేగంగా వెళ్తున్నాయంటే వీరు కారు దొంగలు కావచ్చు అని ఏఎస్పీ అనుకృతి సందేహపడ్డారు. అందువల్ల వారిని చెక్ చేయాలని అనుకున్నారు. వెంటనే వాహనంపై ఉన్న సైరన్ ఆన్ చేశారు. ఆ సౌండ్ వినగానే ఆ 2 కార్లు ఇంకా స్పీడ్ పెంచాయి. మనం వెతుకుతున్న కారు దొంగలు వీరే అయి ఉంటారని ఏఎస్పీకి అనుమానం కలిగింది. వెంటనే ఆ కార్లను వెంబడించి పట్టుకోవాలని డ్రైవర్కు చెప్పారు. వారు ఫాలో అవుతుంటే ఆ కార్లు చాలా వేగంతో వెళ్ళిపోయాయి. పొగమంచులో వారిని చెక్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది. వెంటనే ముందున్న పోలీస్ స్టేషన్కు ఏఎస్పీ కాల్ చేశారు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, రోడ్డుపైకి వచ్చి చెక్ పోస్ట్ పెట్టండి. 2 కార్లు వస్తున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో వారిని ఆపాలని ఆర్డర్ వేశారు. ఏఎస్పీ చెప్పగానే ఆ స్టేషన్లోని పోలీసులు రోడ్డుపైకి వచ్చారు. కొందరు పోలీసులు బారికేడ్లు పెట్టారు. ఆ బారికేడ్లను ఢీకొట్టి వెళ్లిపోయినా తప్పించుకోవద్దనే ఉద్దేశంతో ఇంకో చోట రోడ్డుకు అడ్డంగా ట్రక్కును పెట్టారు. వారు ఏమేం చేస్తున్నారో వెంటనే ఏఎస్పీ అనుకృతి అడిగి తెలుసుకున్నారు. చెక్ పోస్ట్ దగ్గర చాలా కార్లు ఆగి ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా చెక్ చేసి పోలీసులు పంపిస్తున్నారు. ఈ 2 కార్లు కూడా రావడంతో పోలీసులు గమనించారు. కానీ వారికి ఎలాంటి సందేహం రాకుండా దగ్గరకు వెళ్లి వాహన పత్రాలు, ఆర్సీ బుక్కులు, ఇన్సూరెన్స్ అని అన్ని డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. కానీ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఇంత చేసి వృధానేనా అని పోలీసులు అనుకుంటున్నారు. అదే టైంలో ఏఎస్పీ అనుకృతి కూడా అక్కడకు వచ్చారు. ఆ కార్లలో 7 ఉన్నారు. వారిలో 35 నుంచి 50 ఏళ్ల వయసు వరకు ఉన్నారు. వాళ్ళ వాలకం చూసిన ఏఎస్పీ అనుకృతికి అనుమానం మాత్రం వీడట్లేదు. వీరు కార్ల దొంగలు కాకుంటే మేము సైరన్ మోగిస్తూ వెంటపడినప్పుడు ఎందుకు ఆగలేదు? పైగా కార్ల వేగం పెంచి దొరకకుండా వెళ్ళిపోయారు. అదే విషయం వారిని అడిగితే, మేడం మాకు సైరన్ సౌండ్ వినిపించలేదు, అందుకే వేగంగా వెళ్ళామని అన్నారు. వారి మాటలు నమ్మని ఏఎస్పీ డిక్కీలు ఓపెన్ చేసి చెక్ చేయమని కానిస్టేబుళ్లకు చెప్పారు. డిక్కీలు ఓపెన్ చేసి చూడగానే పోలీసులంతా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ డిక్కీల్లో కట్టలుగా డబ్బులు ఉన్నాయి. అవే కాదు, చాలా ఇన్సూరెన్స్ పేపర్లు, డెబిట్ కార్డులు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ కార్డులు ఉన్నాయి. వాటిని కట్టలుగా కట్టి పెట్టారు. చాలా మంది పేర్లపై ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన డాక్యుమెంట్లు కూడా కనిపించాయి. వాటిని చూడగానే ఆ కార్లలో ఉన్నవారు ఏదో తప్పు చేస్తున్నారని పోలీసులకు అనిపించింది. వెంటనే వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు వారు చెబుతున్న సమాధానాలకు పొంతన కుదరట్లేదు. ఆ కారులో దొరికిన డాక్యుమెంట్లను చేతిలో పెట్టుకుని వారి గురించి అడుగుతున్నారు. ఈ విచారణ ఒక పెద్ద క్రైమ్ నెట్వర్క్ ను ఛేదించబోతోందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. ఇంతకీ ఆ స్కామ్ ఏంటి, వారు చేసిన మోసాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మేము చేసే వీడియోలు మీకు నచ్చితే 2 సెకండ్ల పాటు వీడియోను పాజ్ చేసి లైక్ చేయండి. ఒకవేళ ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి. మీకు వీలైతే కామెంట్ చేయండి. అంత టైం లేకుంటే హైపో స్టార్తో ర్యాంకింగ్ ఇచ్చి మీ ప్రోత్సాహం తెలియజేయండి. సెప్టెంబర్ 17వ తేదీ నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి బబితా, నసీం జహా, దారాసింగ్, సునీత ఇలా సంబంధమే లేని డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
వారి దగ్గర ఉన్న పేపర్లను చెక్ చేసినప్పుడు సునీత అనే లేడీ కేసు ఇంట్రెస్ట్ గా అనిపించింది. సునీత భర్త పేరు సుభాష్. వీరిది చాలా పేద కుటుంబం. తరచుగా ఒంట్లో బాగా లేకుండా పోతుండడంతో సుభాష్ ను అతని భార్య ఒకరోజు ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్లు చెక్ చేసి అతనికి క్యాన్సర్ ఉందని చెప్పారు. ఆ వార్త విన్న సునీత కుప్ప కూలిపోయింది. ఎందుకంటే సుభాష్ పనిచేస్తేనే ఇల్లు గడుస్తోంది. కుటుంబ యజమానికి క్యాన్సర్ ఉందని తెలిసి ఆ కుటుంబం అంతా డీలా పడిపోయింది. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బు లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స చేయించేవారు. కానీ వ్యాధి ముదిరిపోవడం వల్ల అతడు నెల రోజులు మాత్రమే బతుకుతాడని డాక్టర్లు చెప్పడంతో అంతా కన్నీరు పెట్టుకున్నారు. ఒకరోజు ఉదయం రోడ్డు దాటుతున్న సుభాష్ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మరణించాడు. ఆ తర్వాత అతని పేరుపై ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయినట్లు డాక్యుమెంట్లు ఉన్నాయి. పోలీసులు చెక్ పోస్ట్ పెట్టి ఆపిన కారులోంచి తీసుకున్న పేపర్లన్నీ కూడా ఇన్సూరెన్స్ కు సంబంధించినవే. వాటిలో ఒకటే ఈ సుభాష్ కు సంబంధించింది. అందువల్ల పోలీసులు సుభాష్ ఇంటికి వెళ్లి విచారణ మొదలు పెట్టారు. సుభాష్ కుటుంబం క్లెయిమ్ చేసిన ఆ ఇన్సూరెన్స్ పాలసీని అతను ఆ ప్రమాదంలో మరణించడానికి కేవలం 1 నెల ముందు మాత్రమే తీసుకున్నారు. సుభాష్ క్యాన్సర్ పేషెంట్. అలాంటి వారికి సాధారణ పౌరులకు ఇచ్చే పాలసీలు ఇవ్వరు. కానీ సుభాష్ పేరు మీద ఉన్న పాలసీ మాత్రం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు ఇచ్చే పాలసీ. ఇది చూసిన పోలీసులు సుభాష్ తనకు క్యాన్సర్ ఉందనే విషయాన్ని దాచిపెట్టి ఈ పాలసీ తీసుకుని ఉంటాడని అనుకున్నారు. అందుకే పోలీసులు ఈ విషయంపై సుభాష్ భార్య సునీతను పోలీసుల కస్టడీలో ఉన్న ఆ 7గురిని కలిపి విచారించారు. తవ్వుతున్న కొద్ది వాస్తవాలు బయటపడుతుంటే వామ్మో ఇది ఇంత పెద్ద మోసమా అని పోలీసులే ఆశ్చర్యపోయారు. పోలీసులు అరెస్ట్ చేసిన కమల్ సింగ్ అనే వ్యక్తి సుభాష్ ఉన్న గ్రామానికి వెళ్ళాడు. ఆశా వర్కర్ ను కలిసి మీ గ్రామంలో కొన్ని నెలల్లో చావబోయే రోగులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశాడు. ఆ మాట విని ఆశా వర్కర్ ఆశ్చర్యపోయింది. ఎందుకిలా అడుగుతున్నావు, నీకు ఇలా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అని అడిగింది. అప్పుడు కమల్ సింగ్ ఏం చెప్పాడంటే, నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ని. మరణానికి సిద్ధంగా ఉన్న రోగులకు ఒక ప్రత్యేకమైన ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది. అందుకే ఆ రోగుల వివరాలు తెలుసుకుంటాను. వారికి సాయం చేసి వచ్చే క్లెయిమ్లో నేను కొంత కమిషన్ తీసుకుంటాను. మీరు సాయం చేస్తే మీకు కూడా షేర్ ఇస్తానని చెప్పాడు. ఆమె చేతిలో 5,000 రూపాయలు పెట్టాడు. ఆ డబ్బును చూడగానే ఆమె సుభాష్ పేరు చెప్పింది. వెంటనే ఈ కమల్ సింగ్ తనతో పాటు అనిల్ కుమార్ ని తీసుకుని సుభాష్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఇద్దరు కలిసి పేదరికంలో మగ్గిపోతున్న సుభాష్ భార్యకు డబ్బు ఆశ చూపించారు. ఆమెకు ఏదేదో చెప్పి బ్రెయిన్ వాష్ చేశారు. ఏమండి, మీ భర్త గురించి మేము విన్నాం. ఆయన మరణాన్ని ఎవరు ఆపలేరు. తప్పనిసరిగా ఆయన మరణిస్తారు. కానీ ఆయన మరణాన్ని ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే డబ్బుగా మారుస్తాం. దానికి ఒక ప్లాన్ ఉందని చెప్పి ఆమెను ఒప్పించారు. అలా వాళ్ళు ఆమెతో మాట్లాడి వెళ్ళిన నెల తర్వాత ఒకరోజు రాత్రి సుభాష్ మరణించాడు. కానీ అతని భార్య ఏం చేసిందంటే సుభాష్ మరణించిన సంగతిని బంధువులు గ్రామంలోని ఎవరికీ చెప్పకుండా మొదటగా కమల్ సింగ్ కే కాల్ చేసి విషయం చెప్పింది. వెంటనే కమల్ సింగ్ తనతో పాటు 4గురిని తీసుకుని వచ్చాడు. చనిపోయిన సుభాష్ డెడ్ బాడీని రాత్రిపూట పక్కింట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియకుండా ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారు. డెడ్ బాడీని రోడ్డు మధ్యలో పెట్టారు. ఒక కారు ఢీ కొట్టడం వల్ల అతని తలకు గాయమై విపరీతమైన రక్తం వచ్చి చనిపోయినట్లు చిత్రీకరించాలని అనుకున్నారు. అందువల్ల ఒక పెద్ద కర్ర తీసుకుని తలపై కొట్టారు. ఆ తర్వాత వారి ప్లాన్ ప్రకారం అతడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఊరి ప్రజలను నమ్మించారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. రోడ్డు ప్రమాదం జరిగితే పోలీసులు FIR రాస్తారు, డాక్టర్లు అటాప్సీ చేస్తారు. వాటిలో ఎలా తెలియకుండా పోతుందని అనుకుంటున్నారు కదా. కానీ పోలీసులు డాక్టర్లు తమ పనిని కరెక్ట్ గా చేసి ఉంటే అప్పుడే వారు దొరికేవారు. కానీ వాళ్ళు పోలీసులు డాక్టర్లకు ఇవ్వాల్సింది ఇచ్చి సుభాష్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఫేక్ FIR, ఫేక్ అటాప్సీ రిపోర్టు రెడీ చేయించారు. ఈ డాక్యుమెంట్లు రెడీ చేసిన తర్వాత తమకు తెలిసిన ఇన్సూరెన్స్ ఏజెంట్ల ద్వారా సుభాష్ పాలసీ మొత్తం క్లెయిమ్ చేశారు. వచ్చిన 20 లక్షల రూపాయల్లో సుభాష్ భార్యకు 2 లక్షలు ఇచ్చి మిగతా డబ్బును వారు పంచుకున్నారు. నిందితులు చెప్పిన ఈ వివరాలు వినగానే పోలీసులు షాక్ అయ్యారు. ఇలా వీరి దగ్గర కొన్ని వందల డాక్యుమెంట్లు ఉన్నాయి. క్యాన్సర్,
కిడ్నీలు ఫెయిల్ అయిన వారు, లివర్ ఫెయిల్యూర్, ఎయిడ్స్, జాండీస్ లాంటి ప్రాణాంతక వ్యాధులతో మరణించిన దాదాపు 60 మందిని ఇలా ప్రమాదం జరిగినట్లుగా మార్చారని, ఫేక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారని తెలుసుకున్నారు. వాటి గురించి విచారించే సమయంలో ఇంకో షాకింగ్ విషయం బయటపడింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన వారందరికీ ఒక విధమైన ప్రాణాంతక వ్యాధి ఉండేది. కానీ బీహార్కు చెందిన 20 ఏళ్ల అమన్ కుమార్ కు ఏ వ్యాధి లేనట్లు అతని తల్లి మరియు బంధువుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. అయినా కూడా అమన్ కుమార్ మిగతా వారిలాగే ఒక్కసారిగా ప్రమాదంలో మరణించాడు. అతనికి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా క్లెయిమ్ చేశారు. దీన్ని బట్టి అతన్ని ఎవరో కావాలని హత్య చేసి ఉంటారని పోలీసులకు అనుమానం కలిగింది. కానీ అతని అటాప్సీ రిపోర్ట్లో మాత్రం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఉంది. ఈ క్రమంలో పోలీసులు అమన్ కుమార్ తల్లి దగ్గరకు వెళ్లి ఎంక్వైరీ చేశారు. అమన్ కుమార్ కు తెలిసిన ఒక వ్యక్తే అతన్ని ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని బలవంతం పెట్టాడని తెలిసింది. అలా బలవంతం పెట్టిన వ్యక్తి పేరు వేద్ ప్రకాష్ అని తెలియగానే పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే అరెస్ట్ చేసిన 7గురిలో అతడు కూడా ఉన్నాడు. అలా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న 2 నెలల్లోనే అమన్ కుమార్ ప్రమాదంలో మరణించాడు. తర్వాత ఈ వేద్ ప్రకాషే అతని ఇన్సూరెన్స్ మొత్తం క్లెయిమ్ చేశాడు. అమన్ తల్లికి చదువు రాకపోవడంతో 3 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా మొత్తాన్ని తనే కొట్టేశాడు. ఇది తెలిసిన తర్వాత పోలీసులు అమన్ కుమార్ మరణం ఖచ్చితంగా హత్య అని అనుమానించారు. వారి అనుమానం నిజమేనని నిరూపించే కొన్ని సాక్ష్యాలు బయటపడ్డాయి. అమన్ కుమార్ తో చివరిసారి ఫోన్లో మాట్లాడిన వ్యక్తి వేద్ ప్రకాష్ అనే విషయం బయటపడింది. అంతేకాదు అమన్ కుమార్ ప్రమాదంలో చనిపోయిన సమయానికి వేద్ ప్రకాష్ నంబర్ కూడా అదే టవర్ రేంజ్ లో రికార్డ్ అయింది. నవంబర్ 15, 2023వ తేదీన అమన్ కుమార్ ను వేద్ ప్రకాష్ బైక్ పై తీసుకెళ్తున్న వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అమన్ కుమార్ ను వేద్ ప్రకాష్ తీసుకెళ్లిన 3 గంటలకే ప్రమాదంలో చనిపోయాడని అమన్ తల్లికి కాల్ చేసి చెప్పారు. వెంటనే పోలీసులు తమ కస్టడీలో ఉన్న వేద్ ప్రకాష్ ను ఈ విషయంపై విచారించారు. వేరే మార్గం లేక అతడు అన్ని విషయాలను చెప్పాడు. ఆ రోజు అమన్ కుమార్ ను బైక్ పై ఎక్కించుకున్న వేద్ ప్రకాష్ ఒక చోటకు తీసుకెళ్లాడు. బాగా తాగించాడు. కాసేపట్లోనే అక్కడికి తన గ్యాంగ్ లోని ఇంకో 3 కూడా వచ్చారు. అమన్ ను పక్కనే చాలా చీకటిగా ఉన్న రోడ్డుపై పడుకోబెట్టారు. కారుతో తొక్కించి చంపేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. కొన్ని గంటల్లోనే ఆ వార్త అతని తల్లి బంధువులకు తెలిసింది. ఈ విషయం గురించి తనకేమీ తెలియనట్లు వేద్ ప్రకాష్ నటించాడు. కొన్నాళ్లకు ఇన్సూరెన్స్ వచ్చిందని 3 లక్షలు అమన్ తల్లికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. 2023లో అమన్ ను హత్య చేశారు. కానీ అంతకంటే ముందే అంటే 2022లో సలీం అనే వ్యక్తిని హత్య చేశారు. 2022 జూలై 29వ తేదీన రోడ్డు యాక్సిడెంట్ లో సలీం చనిపోయాడు. ఏదో ఊరికే అలా ఎంక్వైరీ చేసి మమ అనిపించారు పోలీసులు. అమన్ పేరు మీద 78 లక్షలు, సలీం పేరు మీద 20 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారని పోలీసులు కనిపెట్టారు. పోలీసుల విచారణలో రోడ్డు ప్రమాదంగా నమోదైన కేసులు ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ల కోసం జరిగిన హత్యలుగా తెలిసాయి. ఈ కేసును విచారిస్తుంటే యూపీనే కాదు పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ ముఠా భాగవతాలు బయటపడ్డాయి. అప్పుడే పోలీసులకు అర్థమైంది తాము ఎంత పెద్ద కేసును డీల్ చేస్తున్నామో అని. ఇది ఇక్కడితో ఆగదని ఇంకా చాలా విషయాలు బయటపడతాయని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మరో 3 యువకులు ఎటువంటి వ్యాధి లేకుండానే ప్రమాదంలో మరణించారని, వారి ఇన్సూరెన్స్ మొత్తాన్ని కూడా క్లెయిమ్ చేశారని తెలుసుకున్నారు. ఈ ముఠాలోని వారంతా అమన్ కుమార్ లానే తమ స్నేహితులతో ఇన్సూరెన్స్ చేయించి డబ్బు కోసం వారిని హత్య చేశారని పోలీసులు కనుగొన్నారు. వేద్ ప్రకాష్ ఎలా ఇన్సూరెన్స్ డబ్బు కోసం తన ఫ్రెండ్ అమన్ కుమార్ ను బలి చేశాడో అలాగే అతని గ్యాంగ్ లోని ఇంకో 3 తమ స్నేహితులను బలి చేశారు. కానీ వీరి మోసాలు ఇంతటితో ఆగలేదు. ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల త్రిలోక్ అనే వ్యక్తి పేరుపై 2024 జూలైలో 15 లక్షల ఇన్సూరెన్స్ తీసుకున్నారు. కానీ 2 నెలల్లోనే త్రిలోక్ కూడా ప్రమాదంలో మరణించాడని చూపించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు. కానీ ఇందులో పోలీసులు కనుగొన్న ముఖ్యమైన విషయం ఏంటంటే త్రిలోక్ 2024 జూన్లోనే క్యాన్సర్ వల్ల చనిపోయాడు. అతని డెడ్ బాడీని ఎలక్ట్రిక్ శ్మశానంలో దహనం చేశారు. అక్కడ ఉన్న రికార్డులతో ఆ విషయాన్ని నిర్ధారించారు.
కానీ త్రిలోక్ చనిపోయిన నెల తర్వాత అతను బతికే ఉన్నట్లు డాక్యుమెంట్లు సృష్టించి అతని పేరుతో ఇన్సూరెన్స్ తీసుకున్నారని పోలీసులు కనుగొన్నారు. ఎప్పటిలాగే ఎఫ్ఐఆర్, అటాప్సీ రిపోర్ట్ అన్ని ఫేక్ గా తయారు చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు. ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన ఇన్సూరెన్స్ ఆఫీసర్ కు కూడా డబ్బు ఇచ్చి మేనేజ్ చేశారు. ఇది చాలా పెద్ద మాఫియా అని యూపీ పోలీసులకు అర్థమైంది. మొదట చనిపోబోయే వ్యక్తిని ఎంచుకుని వారిపై ఇన్సూరెన్స్ తీస్తారు. సహజ మరణాన్ని ప్రమాదంలా క్రియేట్ చేసి డబ్బులు క్లెయిమ్ చేస్తారు. కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉన్న వారిపైన ఇన్సూరెన్స్ తీసుకున్నారు. వారిని హత్య చేసి ప్రమాదంలో చూపించి డబ్బు క్లెయిమ్ చేశారు. కొన్ని కేసుల్లో ఆల్రెడీ చనిపోయిన వారు బతికే ఉన్నట్లు డాక్యుమెంట్లు సృష్టించారు. వారి పేరు మీద ఇన్సూరెన్స్ తీసి నెలకో 2 నెలలకో వారు ప్రమాదంలో చనిపోయారని చూపించి డబ్బులు క్లెయిమ్ చేశారు. ఇలా చాలా మార్గాల్లో వారు ఇన్సూరెన్స్ డబ్బును దోచుకున్నారు. ఆల్రెడీ చనిపోయిన వారి పేరుతో ఇన్సూరెన్స్ ఎలా తీసుకున్నారంటే, త్రిలోక్ గురించి అతను వైద్యం పొందిన హాస్పిటల్లోని ఒక నర్సు ద్వారా సమాచారం సేకరించారు. ఆ తర్వాత నేరుగా అతని ఇంటికి వెళ్లారు. అతని భార్యను కలిసి, మీ భర్త చనిపోయిన విషయం మాకు తెలిసింది. ప్రాణాంతక వ్యాధి వచ్చి చనిపోయిన వారికి ప్రభుత్వం సహాయం చేస్తోంది. దానికి ఒక స్కీమ్ ఉందని చెప్పి త్రిలోక్ యొక్క ఆధార్, పాన్, ఓటర్ ఐడీలు తీసుకుని వెళ్లారు. చదువుకోని త్రిలోక్ భార్య వారు అడిగినవన్నీ ఇచ్చింది. ఆ తర్వాత త్రిలోక్ బతికే ఉన్నట్లు చూపించి ఇన్సూరెన్స్ తీసుకున్నారు. తర్వాత 2 నెలల్లోనే అతడు యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పి క్లెయిమ్ చేసుకున్నారు. వాళ్ళు చేసిన ఈ మోసాలకు పోలీసులు, హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు, బ్యాంకు వాళ్ళు, ఇన్సూరెన్స్ ఏజెంట్లతో పాటు కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా సహకరించారు. 100 మందికి పైగా ఉన్న పెద్ద నెట్వర్క్ తో కూడిన ఈ గ్యాంగు మోసాలు చేస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలకు పైగా ఇన్సూరెన్స్ మోసం జరిగిందని కనిపెట్టారు. ఇప్పటి వరకు ఈ నెట్వర్క్ లో ఉన్న 52 మందిని అరెస్ట్ చేశారు. కానీ ఇంకా 50 మంది పరారులో ఉన్నారు. వారి కోసం పోలీసులు వల వేసి వెతుకుతున్నారు. ప్రాణాంతక వ్యాధితో చనిపోయిన సుభాష్ కుటుంబం లాంటి పేద కుటుంబాలకు కనీసం 1 లక్షో 2 లక్షలో ఇచ్చారు. వారికి అది చాలా సాయంగా ఉండి ఉంటుంది. కొన్ని కుటుంబాలకు ఈ నేరస్తులు కొంత డబ్బు ఇచ్చినా కొన్ని కుటుంబాలకు మాత్రం 1 రూపాయి కూడా ఇవ్వకుండా మొత్తం మోసం చేశారు. అయినా ఆయా కుటుంబాలు పోలీసుల దగ్గరకు వెళ్లి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే కంప్లైంట్ చేస్తే మనల్ని కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో వాళ్ళు పోలీసుల దగ్గరకే వెళ్ళలేదు. ప్రధాని ఇన్సూరెన్స్ పాలసీలో కూడా ఇలాంటి ఫ్రాడ్లు జరిగాయి. ఈ నిందితుల దగ్గర ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా దొరికాయి. సంవత్సరానికి కేవలం 436 రూపాయల ప్రీమియం కడితే బీమా వర్తిస్తుంది. దాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే మరణ ధృవీకరణ పత్రం ఇస్తే చాలు. ఇక ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఉండదు. మరణ ధృవీకరణ పత్రం చూపిస్తే ఆ వ్యక్తి పాలసీ యాక్టివ్ లో ఉండగా చనిపోయాడని నిర్ధారణ అయితే ఆ కుటుంబానికి 2 లక్షలు వస్తాయి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పటికే చనిపోయిన వ్యక్తి అకౌంట్ నుండి ప్రీమియం కట్టిస్తారు. ఆ తర్వాత నకిలీ మరణ ధృవీకరణ పత్రం తయారు చేసి ఆ తర్వాత డబ్బు తీసేస్తారు. PMJJBYలో ప్రధాన మోసం నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు తయారు చేయడం. ఇలా చాలా కేసులు బయటపడ్డాయి. ఇలాంటి మోసాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో సంబల్ జిల్లా ఎస్పీ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో ఈ కేసుపై దృష్టి పెట్టారు. అందువల్ల సంవత్సరంలోనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్న కేసులపై పోలీసులు విచారించారు. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు మెయిల్ చేసి డేటా తెప్పించుకున్నారు. వాటిని పరిశీలిస్తే చాలా క్లెయిమ్లు సహజ మరణం లేదా హార్ట్ అటాక్ అని చూపించాయి. అప్పుడు కొందరు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏఎస్పీ అనుకృతికి ఏం చెప్పారంటే, మేడం మీరు ఒక్కసారి యాక్సిడెంట్ కేసులను కూడా పరిశీలించండి అని చెప్పారు. అప్పుడు పోలీసులు ఒక ఉదాహరణగా దర్యాబ్ అనే దివ్యాంగుడి కేసును తీసుకున్నారు. 2024లో గుర్తు తెలియని వాహనం ఢీకొని అతడు చనిపోయాడని ఒక కేసు ఉంది. అతన్ని ఢీకొట్టిన వాహనాన్ని గుర్తించలేకపోయాము అని పోలీసులు కేసు క్లోజ్ చేశారు. పోలీసులు ఎప్పుడూ ఒక వ్యక్తికి ఎంత ఇన్సూరెన్స్ ఉందో చూడరు. ఎందుకంటే కుటుంబ సభ్యులే వచ్చి వాహనం ఢీకొట్టింది, చనిపోయాడు అని చెబితే అదే నిజమని అనుకుంటారు. ఈ దర్యాబు గురించి పోలీసులు విచారించినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. దర్యాబు పాన్ కార్డు ఆధారంగా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు లేఖలు రాశారు. అతని పేరుపై 5 పాలసీలు ఉన్నాయి. వాటి విలువ 58 లక్షల రూపాయలు. ఆ తర్వాత దర్యాబ్ అకస్మాత్తుగా గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయాడు. దర్యాబ్ దివ్యాంగుడు,
అతడు నడవలేడు. కానీ ఎఫ్ఐఆర్లో ఏముందంటే అతను వస్తువులు తెచ్చుకోవడానికి ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే వాహనం ఢీకొట్టడంతో చనిపోయాడని. అతని డెడ్ బాడీ గ్రామం నుండి 27 కిలోమీటర్ల దూరంలో దొరికిందని ఉంది. అతడు 27 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లే అవకాశమే లేదు. యాక్చువల్గా దర్యాబ్ చాలా పేదరికంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి తన పేరుపై 5 పాలసీలు ఎలా తీసుకోగలడని పోలీసులకు అనుమానం వచ్చింది. తీగలాగితే డొంక కదిలినట్లు అతని పేరుపై హరిఓం, వినోద్ అనే 2 వ్యక్తులు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఈ కేసును విచారించిన పోలీసులు ఏం చెప్పారంటే మొదటగా జీవితకాలం తక్కువగా ఉందని భావించే వారిని వెతుకుతారు. వారిపై ఇన్సూరెన్స్ తీసుకుని ఒక ప్రీమియం కడతారు. ఎక్కువ రోజులు బతికితే ఇంకో ప్రీమియం కూడా కట్టాల్సి వస్తుంది. అందువల్ల తక్కువ కాలం బతికే వాళ్ళను మాత్రమే ఎంచుకుంటారు. ఈ ఫ్రాడ్ ఆగాలంటే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీస్, బ్యాంకు రెగ్యులేటరీస్ కలిసి పనిచేయాలని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జూన్ 30, 2025వ తేదీన సంబల్ జిల్లాలో తొలిసారి జాతీయ కాన్వకేషన్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్ లో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్స్ పాల్గొన్నారు. ఇలాంటి మోసాలు జరగకుండా ఏం చేయవచ్చో చర్చించారు. యాక్చువల్ గా కారు దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించిన ఏఎస్పీ అనుకృతి 100 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఇన్సూరెన్స్ క్లెయిమ్ దొంగతనాలను బయట పెట్టారు. పోలీసులు విచారిస్తే గాని హత్య కేసులు ఇన్సూరెన్స్ స్కామ్ లో భాగమని తెలియలేదు. అలాగే ఎన్ని మిస్సింగ్ కంప్లైంట్స్ ఉండి ఉంటాయి. వారి మిస్సింగ్లు ఇప్పటికీ మిస్టరీగానే ఉండి ఉంటాయి. అలాంటి వారి మిస్టరీ వెనుక వీరి హస్తం ఏమైనా ఉండి ఉంటుందేమో ఆ పైవాడికే తెలియాలి. యూపీ, బీహార్, జార్ఖండ్లకు సంబంధించిన కేసులపై ఇప్పటి వరకు 17 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 52 మందిని అరెస్ట్ చేశారు. యూపీ పోలీసులు 800 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ మోసం గ్రామంలోని ఆశా వర్కర్ల నుంచి స్టార్ట్ అయింది. ఇన్సూరెన్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్లు, బ్యాంకులో పనిచేసేవారు, ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఇందులో పాల్పంచుకున్నారు. కొందరు బ్యాంకు మేనేజర్లు కూడా వీరికి సహకరించారు. వారి సహకారంతోనే ఫేక్ అకౌంట్లు తెరిచారు. పంచాయతీల్లో నకిలీ డెత్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. గ్రామాల్లో ఉన్న పంచాయతీ సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంకా చాలా మంది జైలుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నెట్వర్క్ 12 రాష్ట్రాల్లో పనిచేస్తోందని పోలీసులు చెబుతున్నారు. అందువల్ల ప్రతి చోట వేర్వేరు గ్యాంగులు ఉన్నాయి. ఈ కేసును ఒక చోట మాత్రమే విచారిస్తే నియంత్రించడం అసాధ్యం. 12 రాష్ట్రాల్లోని పోలీసులు ఏకమై విచారణ చేస్తే వేల మందిని జైలుకు పంపవచ్చు. ఈ కేసుపై సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి పెట్టి చాప కింద నీరులా ప్రవహించకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేరాలు మరిన్ని రాష్ట్రాలకు విస్తరించక ముందే కూకటి వేళ్లతో పెకిలించాలి. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.